నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అంటారు, కానీ మీ నోటి నుంచి వచ్చిన మాటలకి నాకు అర్థం కాలేదు సార్. మీ నోటి నుంచి వచ్చిన మాటలకి కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు. మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకైతేనే అర్థం అవుతుంది. ఉదాహరణకి మీరు రెడ్ ఫ్లవర్ అన్నారు కదా, నేను రెడ్ ని తీసుకునే పర్స్పెక్టివ్ వేరుగా తీసుకుంటాను. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. అసలు ఇక్కడ ఏం మ్యాటర్ లేదు, ఇదంతా డొల్లేను. లోపలేం లేదు, డొల్లా నీకు మళ్ళీ అంటే అది నిజాయితీ మనిషి ఫేక్ గా కాదు, ఫెయిర్ గా ఉండే మనిషి రావాలని కోరుకున్నప్పుడు నిజాయితీగా ఉండాలి కదా అక్కడ. సేపు మీరు నేను 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 ఏంటి సార్ ఈ డబ్బా అని దొబ్బుతున్నారు బయట. మండుతున్నట్టుంది. భారతదేశంలో మామ ఇవాళ మన డబ్బా మనమే కొట్టుకోవాలి. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఇక్కడ నేను 6 అని రాస్తే జనం చూపించినప్పుడు 9 లానే కనబడుతుంది. ఈ 6 అనేది అర్థమయ్యేది నా ఒక్కడికే కదా సార్. ఇది రియలైజేషన్. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? అనవసరంగా ఎదవనైపోయానన్న. భగత్ సింగ్ ఒక్కడే, సుభాష్ చంద్రబోస్ ఒక్కడే, నేను ఒక్కడే. మీ కంపారిజన్ మాత్రం తగ్గట్లేదే. ఎక్కడ ఇడ్లీ సార్ డైలాగ్ కొంచెం అతికలేదు. బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన తర్వాత ఇతను చాలా మంచి మనిషి అని చెట్టు అవ్వాలా పీకి పడేశారు. తప్పుడు మనిషి అంటే ఎన్ని అర్థాలు తీసుకుంటారు. అరే తప్పు చేసే వాళ్ళు తప్పుడు మనుషులు అంటారు కదా సార్. అతను అంటే తప్పే ఉందండి. ఇలా టక్ టక్ క్వశ్చన్ అడిగితే సమాధానం ఎలా చెప్పాలి? ఇదేమైనా ఐఏఎస్ ఇంటర్వ్యూ ఏంటి? ఆలోచించుకొని నేను ఆన్ ఫేస్ మాట్లాడతా, రైట్ ఆర్ రాంగ్ అనేది నేను తెలుసుకుంటా, రాంగ్ అయితే రియలైజ్ అవుతా. నీ బొందరా, నీ బొంద. అర్థమైందా మీకు? బిగ్ బాస్ ఎంత తోపునైనా పొంగోబెట్టి పొంగి బజాయిస్తాను. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా.